హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఐపీఎల్ 2025 ముంబై స్క్వాడ్ అండ్ పాసిబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఈ ఆక్షన్లో ముంబై బై చేసిన బెస్ట్ పిక్స్ ఏవో చూద్దాం. ముంబై ఇండియన్స్ ఆక్షన్కి ముందే 5 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకుంది. ఈ 5 ప్లేయర్స్ కాకుండా ఆక్షన్లో ఇంకో 18 ప్లేయర్స్ని అయితే బై చేసింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ టోటల్ స్క్వాడ్ చూద్దాం. బ్యాటర్స్ చూసుకుంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మీన్స్, రేయాన్ రికల్టన్, శ్రీజత్ కృష్ణన్, బెవన్ జాన్ జాకబ్స్, తిలక్ వర్మ. ఆల్రౌండర్స్ చూస్తే నమందీర్, విల్ జాక్స్, మిచెల్ శాంటర్, రాజంగడ్ బవా, విఘ్నేష్ పుతూర్, హార్దిక్ పాండే. బౌలర్స్ ట్రెంట్ బోల్ట్, బుమ్రా, దీపక్ చహర్, కరణ్ శర్మ, అల్లా గజన్ఫర్, అశ్వనీ కుమార్, రెసీ టాప్లే, వెంకట సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, లిజార్డ్ విలియమ్స్. ఇప్పుడు బెస్ట్ పిక్స్ని చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ ట్రెంట్ బోల్ట్ని 12.5 crores ముంబై ఇండియన్స్ దక్కించుకున్నారు. చాలా ఇయర్స్ నుండి మనం చూస్తున్నాం బుమ్రాతో ఒక కరెక్ట్ స్పెల్ వేయడానికి ఇంకో బౌలర్ అయితే లేడు. అండ్ ఎప్పుడూ చూసాం మిచెల్ మెక్లగన్ కానీ, మిచెల్ జాన్సన్ ఇలాంటి బౌలర్స్ అయితే చాలా ఇయర్స్ నుండి ముంబై ఇండియన్స్ టీంలో మిస్ అవుతున్నారు. ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ని తీసుకోవడంతో ముంబై ఇండియన్స్లో బుమ్రా, ట్రెంట్ బోల్ట్ స్పెల్ చూసినాక మనకు ఓల్డ్ ముంబై అయితే గుర్తొచ్చింది. సెకండ్ ప్లేయర్ అల్లా గజన్ఫర్ని 4.8 crores అయితే ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. చాలామందికి ఎందుకు అంత పెట్టి తీసుకున్నారని అనుకునేవాళ్ళు, బట్ అల్లా గజన్ఫర్ ఒక మంచి స్పిన్నర్ అండి. రీసెంట్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో మనం చూసాం 6 wickets అయితే తీసుకున్నాడు. ఈ ఆఫ్ఘనిస్తానీ ఆఫ్ స్పిన్నర్ ప్లేయింగ్ 11లో అయితే కన్ఫామ్గా ఉంటాడు. అండ్ ఇంకో రషీద్ ఖాన్ అయితే మనం చూడబోతున్నాం. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. అన్ని మ్యాచెస్ అయితే ఫ్రీగా ఇస్తాం. థర్డ్ ప్లేయర్ వచ్చేసరికి నమందీర్ని 5.25 crores పెట్టి అయితే తీసుకున్నారు ముంబై ఇండియన్స్. నమందీర్ కోసం ఏకంగా ఆర్టీఎం కార్డు యూజ్ చేశారు. అండ్ 5 crores పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదు ఈ యంగ్ టాలెంటెడ్ ఆల్రౌండర్ కోసం. ఫోర్త్ ప్లేయర్ వచ్చేసరికి రాబిన్ మీన్స్ ఒక వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్. ఈ ప్లేయర్ని మనం లాస్ట్ ఐపీఎల్లోనే చూసేవాళ్ళం, కానీ తనకు బైక్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మనం లేట్ అయ్యాం. అండ్ ప్లేయింగ్ 11లో అయితే కన్ఫామ్గా ఉంటాడు. అండ్ ఈసారి వికెట్ కీపర్ కూడా రాబిన్ మీన్సే, ఎందుకంటే ఇషాన్ కిషాన్ని వదిలినాక రాబిన్ మీన్స్కి అయితే ఒక మంచి ఛాన్స్ వచ్చింది ప్లేయింగ్ 11లో ఆడడానికి. అండ్ ఈ రాబిన్ మీన్స్ని జస్ట్ 75 lakhs అయితే కొన్నారు. అండ్ ఇతనికి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, రాంచీ క్రిస్ గేల్ అని. అండ్ ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసరికి విల్ జాక్స్ని జస్ట్ 5.25 crores పెట్టి అయితే ఎంఐ కొన్నారు. అండ్ ఎవరు విల్ జాక్స్ ఇంత తక్కువలో వస్తాడు అండ్ అలాగే ఆర్సీబీ ఆర్టీఎం కార్డు యూజ్ చేయదని ఎవరు అనుకోలేదు. పర్టికులర్గా విల్ జాక్స్ ఈసారి వాంకడేలో హిట్ అవుతాడా లేదా అనేది కామెంట్ చేయండి. సిక్స్త్ ప్లేయర్ వచ్చేసరికి దీపక్ చహర్ని 9.25 crores పెట్టి అయితే ముంబై ఇండియన్స్ దక్కించుకున్నారు. చాలా మంది 9 crores పెట్టారు, అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అనుకుంటున్నారు. బట్ మనం బోల్ట్ ప్లస్ దీపక్ చహర్ స్పెల్ చూస్తాం పవర్ ప్లేలో, ఈసారి మామూలుగా ఉండదు. సెవెంత్ ప్లేయర్ వచ్చేసరికి మన తెలుగు కుర్రాడు వెంకట సత్యనారాయణ రాజుకి జస్ట్ 30 lakhs పెట్టి ముంబై ఇండియన్స్ అయితే బై చేశారు. మనం ఆల్రెడీ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో చూసాం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈజీగా 130-140 స్పీడ్ అయితే వేస్తాడు. అండ్ ప్లేయింగ్ 11లో ఛాన్స్ విషయానికి వస్తే బోల్ట్ కానీ దీపక్ చహర్ కానీ ఇంజూరీ అయ్యి ఇప్పుడు మ్యాచ్ ఉంది, ఈ మ్యాచ్లో మనకి పేసర్ అవసరం ఉంది అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్వాడ్లో అయితే ఇచ్చేది వెంకట సత్యనారాయణ రాజుకి. ఎయిత్ ప్లేయర్ని చూసే ముందు ఇక్కడ దాకా వచ్చారంటే వీడియో నచ్చింది కాబట్టి ఒక్క లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎయిత్ ప్లేయర్ వచ్చేసరికి కరణ్ శర్మని 50 lakhs అయితే బై చేశారు. అండ్ అల్లా గజన్ఫర్కి బ్యాకప్గానే ఉంటాడు. అల్లా గజన్ఫర్ ఏమాత్రం దారి తప్పినా కరణ్ శర్మకి అయితే ఛాన్స్ వచ్చింది ప్లేయింగ్ 11లో. నైన్త్ ప్లేయర్ వచ్చేసరికి రేయాన్ రికల్టన్ని 1 crore అయితే బై చేశారు. రికల్టన్ ఈసారి ఓపెనింగ్ చేస్తాడని అనుకుంటున్నా. 10th ప్లేయర్ వచ్చేసరికి మిచెల్ శాంటర్ని 2 crores అయితే బై చేశారు. మిచెల్ శాంటర్కి ఛాన్సెస్ రావాలంటే ముంబై ఇండియన్స్ దీపక్ చహర్ ఒక పేస్ ఆల్రౌండర్ కాకుండా స్పిన్నర్తో వెళ్ళాలనుకుంటే పక్కాగా వాళ్ళు తీసుకునే ప్లేయర్ మిచెల్ శాంటర్. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, రేయాన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, నమందీర్, హార్దిక్ పాండే, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, అల్లా గజన్ఫర్ అండ్ బుమ్రా. అండ్ ఇప్పుడు ఈ ప్లేయింగ్ 11ని చూస్తుంటే ఇప్పుడు దాకున్న అన్ని టీమ్స్లో ఒక బెస్ట్ బ్యాలెన్స్డ్ స్ట్రాంగెస్ట్ టీమ్ లాగైతే కనబడుతుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.